చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్. సినిమా అంటే ఇదే బ్లాక్ 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 బాస్టర్. నాకు నాగ చైతన్య ఇస్ బ్యాక్. ఈ స్టోరీ బ్రో మత్స్యకారుల గురించి మన అంటే మత్స్యకారుల కష్టాలు, శ్రీకాకుళంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అసలు ఈ స్టోరీని మనం మెయిన్గా నాగ చైతన్య హ్యాట్స్ ఆఫ్ అండ్ సాయిపల్లి వారిద్దరు ఎమోషనల్ సీన్స్ చూస్తే ప్రతి సీన్ బ్రో ఏడం మిస్ కాకుండా అసలు ప్రతి ప్రేమ చాలా బాగుంది. అండ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. తండేల్ సినిమా, తండేల్ స్టోరీ ఏంటి, తండ్రి వాళ్ళు ఎలా కష్టపడతారు, వాళ్ళు తినడానికి ఎలా కష్టపడతారు అనే స్టోరీ అనేది చాలా నీట్గా సూపర్గా చూపించారు. నాగ చైతన్య యాక్టింగ్ ఏం యాక్టింగ్ అనేది చంపేసి నన్ను చంపాడనా, ఆ యాక్టింగ్ చచ్చిపోయినా. అసలు సాయి పల్లవి స్వింగ్ బ్రో హైలెస్. ఆ సాంగ్కి డాన్స్ చేస్తుంది బ్రో, స్వింగ్ ఎగినట్టు ఎగురుతాయి బ్రో. అంతేగా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ భయ్యా, సూపర్ లవ్ స్టోరీ. ఇద్దరు ఎమోషనల్ కళ్ళ నీళ్ళు. నాకు ఎందుకు ఏడుస్తారు నాకే అర్థం. అందరు అన్న ప్రతి ఎంతమంది ఉన్నారో అంతమంది ఏడ్చేస్తారు. ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది. అది కంటెంట్ అంటే ఆ కంటెంట్ వేరే. అసలు కల్ట్ మూవీ. అండ్ నాగ చైతన్య అన్న ఇట్టు కొట్టిండు. అఖిలేని ఫ్యామిలీలో కొందరు నెగిటివ్ నా కొడుకున్నారే ఇట్టు కొట్టారు. అయిపోయింది కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా స్టార్ట్. చెప్తా 1000 కోట్లు మాత్రం రాకపోతే నేను గుండు గీకించుకుంటా. నా పేరు రాకేష్. 10 రోజుల్లో 1000 కోట్లు రాకపోతే గుండు గీకించుకుంటా. పుష్ప రికార్డ్ బద్దలు క్రాస్ చేస్తాడు అంతేగా. సూపర్ సూపర్ సూపర్. మెయిన్గా అల్లు అరవింద్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఇలాంటి సినిమా తీసుకొని బడ్జెట్ కూడా లెక్క చేయకుండా మా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిళ్ళు. మీరు తీసిన సినిమా సూపర్ సార్. గీతా హ్యాట్స్కి అండ్ బండివాస్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.